మాకు పెళ్ళై 9 సంవత్సరాలు. ఈ 9 సంవత్సరాలల్ల అసలు నా పేరు కొత్త రేషన్ కార్డ్‌లో లేనే లేదు. నిన్న గాక మొన్న పుట్టిన మా ఖుషి గాని పేరు 9 సంవత్సరాల కింద పెళ్ళైన నా పేరు ఒకేసారి రేషన్ కార్డ్‌లో ఎక్కడం అయితే నాకు భలే గమ్మత్తనిపిచ్చింది. ఇల్లలకగానే పండగ గాదు అని రేషన్ కార్డ్ రాంగానే గాదు గదా సంబరము. ఇంకా బియ్యం గూడా తీసుకొచ్చుకోవాలి గదా! మా బావకేమో పొద్దున ఎప్పుడో 8:45కి పోతే నైట్ 8, 8:30కొస్తాడు. ఆయన టైమింగ్స్‌కి ఆయనకసలు కుదరనే కుదరదు బియ్యం తీసుకురావడము. ఏదో బై ఛాన్స్ ఇంతకుముందు 3 నెలల బియ్యం ఒకటేసారి తీసుకొచ్చిండు. ఇప్పుడైతే అస్సలు కుదురుతలేదు ఆయనకి. ఇక్కడ గమ్మత్తేంది అనంటే ఫస్ట్ అయిపోయి 10 రోజులైనా నేనే లేట్ అనుకున్నా. కానీ అక్కడికి పోయినంకనే అర్థమైంది నాలాంటి పురుషంతోలు బొచ్చెడు మందున్నారని. లైన్ జూషిర్రా మస్తు మందున్నారు. అంతా సన్న బియ్యం మహిమ. బియ్యం సన్నగొత్తన్నాయి గదా! అందుకనే అందరొచ్చి లైన్‌లు కడతారు. బియ్యం తీసుకొని పోతుర్రు. కానీ ఈ లైన్‌లో నిలబడి ఇయాల అసలు నేను ఏ టైంకి బియ్యం తీసుకుంటానో అనుకున్నా గానీ, జర తొందరగానే అయితే బియ్యం వచ్చేసినాయి. గమ్మత్తేందంటే నేను అంతసేపు లైన్‌లో నిలబడి బయటకు పట్టుకొనొచ్చిన బియ్యము, నేను బయటకొచ్చుడు, మా ఆయనొచ్చుడు ఒకటే అయిపోయింది. ఇంకెట్లనైతేంది మొత్తానికైతే ఆయన పట్టుకొని ఇంటికి పోయిండు. హమ్మయ్య! అనుకున్నా. ఇగ రేపటికి గావాల్సినయి అన్నీ పట్టుకొని ఇంటికైతే వచ్చేసినాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.